హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మన పొలం దగ్గరికి అయితే వచ్చాము. మన పొలం దగ్గర అయితే సుమారుగా ఒక 2 ఎకరాలు అయితే మామిడి చెట్లు అయితే పెట్టుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వేసవకాలంలో అయితే మనకి నీళ్ళైతే అసలు మనకి బోర్లో అయితే నీళ్ళైతే రావు. అప్పుడైతే వర్షాకాలంలో అయితే మనం చెట్లు అయితే నాటుకున్నాము. ఇప్పుడైతే ఖాతా అయితే వచ్చింది. సుమారుగా అయితే ముందు సంవత్సరం అయితే ఒక అర్ధ టన్ను నుంచి ఒక టన్ను అయితే దిగుబడి అయితే వచ్చింది. చూడండి, మనకి వేసవకాలంలో కూడా నీళ్ళు పట్టకపోయినా కూడా మన చెట్లు అయితే మామిడి చెట్లు అయితే మన వేసవకాలంలో అయితే బాగా అయితే కాయలు అయితే కాసుకుంటాయి. చూడండి, ఈ కాయలు అయితే ఏ విధంగా కాసుకున్నాయి. మనకి క్వాలిటీ కానీ మనకి ఎటువంటి మచ్చలు కానీ పులుగు కానీ కొట్టడం అయితే జరగలేదు. చూడండి, మనం ఇక్కడైతే మనం చెట్లు నాటుకొని చాలా రోజులు అయింది కాబట్టి మనకి ప్రస్తుతానికి అయితే నీళ్ళు అయితే రాలేదు, ఇక్కడైతే క్లీన్ చేయలేదు. కానీ మన తోట అయితే కాయలు అయితే కాయడం అయితే బాగా జరుగుతుంది. ఈ చోట్ల అడిగి చూసినట్టయితే మనకి మామిడికాయలకైతే కవర్లు వేసినట్టయితే మనకి ధర ఎక్కువగా పలికే అవకాశం ఉంది అని చెప్పారు. అది కూడా మనం మాట అయితే పెట్టాము. ఇంకా 2-3 రోజుల్లో మనకి కవర్లన్నీ వచ్చి మామిడికాయలకి అయితే మనకి కవర్లు అయితే ఫిట్ చేస్తాము. చూడండి, కాయలు అయితే బాగా అయితే కాసుకున్నాయి. మనకి చెట్టుకి ఎట్లా లేదన్నా ఒక 30 నుంచి ఒక 50 కాయల నుంచి ఎట్లా కాస్తుంది ఫ్రెండ్స్. అప్పట్లో అయితే మనం మొక్క తీసుకున్నప్పుడు ఇది ఎటువంటి కాయలు కాస్తుందో అని నాకైతే డౌట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి 2.5 సంవత్సరం నుంచి ఒక 3 సంవత్సరాలు అయితే అయింది. ఇప్పుడైతే మనకి ఖాతా అయితే కాస్తుంది. ఇది కాయ చూడడానికి అయితే చాలా పెద్ద సైజుగా అయితే ఉన్నది. మనకి మామూలుగా ఇది ఇప్పుడే ఒక 250 గ్రాములు అయితే వస్తుంది మామిడికాయ. మనకి సుమారుగా సైజుకి వచ్చే కొందరికి ఒక 300 నుంచి ఒక 500 గ్రాములు అయితే తూగే అవకాశం అయితే ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను. విలేజ్ పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్. ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను.